హలో అండి. మనం ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న ఒక రోడ్డు పైన డైరీ ఫామ్ అంటే దాదాపుగా ఒక 8 బర్లను కేవలం రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పెంచుతూ, అంటే వాటికి ఎలాంటి షెడ్డు లేకుండా వాటిని ఆ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దాదాపుగా ఒక 8 బర్ల వరకు పెంచుతూ వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్న ఈ డైరీ ఫామ్ యొక్క ఓనర్ అనుభవాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే నాకు షెడ్డుకు డబ్బులు లేవు, అలాగే నాకు పొలం లేదు, సో ఇవన్నీ లేకుండా కూడా అసలు ఎలా డైరీ ఫామ్ నడిపించాలో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏం పేరు అన్నా మీ పేరు? నా పేరు వంశీకృష్ణ. గట్టిగా మాట్లాడు. వంశీకృష్ణ. ఎక్కడ ఇది ప్రాంతం? ఎక్కడ ఇది ఇందిరమ్మ కాలనీ, మిర్యాలగూడ మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు ఇదంతా మీదేనా? ఇది కాలువ మీదకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కాలువ వస్తే ఎట్లా మరి ఇక్కడ? అప్పుడు పోతుంది అన్న, ఇది టెంపరీ. ఈ మరి బర్లను ఎక్కడ కట్టేస్తారు? ఇక్కడే. అప్పుడు వేరే ప్లేస్ చూస్తాను, ప్రస్తుతానికి టెంపరీ ఇక్కడ కట్టేస్తాం. అంటే వేరే ప్లేస్ అంటే సేమ్ ఓపెన్ ప్లేసేనా? ఓపెన్ ప్లేస్ లేదంటే ఏదైనా ప్లాంట్ తీసుకొని వేరే కాడ లీజ్ తీసుకొని కట్టేస్తాం. ఇప్పుడు ఇక ఎంత వర్షం వచ్చినా ఇట్లా ఉంటాయా? ఇక్కడే ఉంటాయి. ఇవేంటి దేశీ ఆవులా? మన దేశీ బర్రెలు? నాటు బర్రెలే మొత్తం నాటు బర్రెలు. నాటు అంటే మన దేశీ బర్రెలు అన్నట్టు. మన ప్రాంతానికి సంబంధించిన బర్రెలు, నాటు బర్రెలు కాబట్టి వర్షానికి తట్టుకొని ఉంటున్నాయి అన్నట్టు. ఎన్ని ఉన్నాయి బర్రెలు ఇక్కడ? మొత్తం 5 బర్రెలు, 4 దూడలు. 5 బర్రెలు, 4 దూడలు. ఎన్ని ఇస్తున్నాయి? పాలు ఎన్ని ఇస్తున్నాయి? 3 ఇస్తున్నాయి. 3 ఇస్తున్నాయా? ఎంత ఇస్తుంది ఒక్కొక్కటి? 2.5 ఇస్తుంది. 2.5. ఇప్పుడు ఇదంతా నువ్వే చూసుకుంటావా? లేదు, మా నాన్న మా అమ్మ వాళ్ళని చూసుకుంటారు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూసుకుంటారు. నువ్వేం చేస్తావు? అది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇదే చూసుకుంటున్నావా? లేదు, ప్రెజెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఇది చేస్తుంది. ఓకే. అంతలోపు మీ తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నావు అన్నాడు. ఎక్కడ పోస్తారు పాలు? ఇక్కడ లోకల్. ఇక్కడ లోకల్. ఎంత కట్టిస్తారు? లీటర్ 80. లీటర్ 80 రూపీసా? లీటర్ 80 అంటే బాగానే ఉంది. ఎంత వస్తుంది మరి? ఇప్పుడు ఎంత వస్తారు డైలీ ఒక 15 లీటర్లు వస్తుంది. 15 లీటర్లు వస్తారు. ఎంత వస్తాయి రోజు? మంత్లీ ఒక 15,000 దాకా వస్తుంది. ఎంత? 15,000 దాకా వస్తుంది. 15 మంత్లీ 15 అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం మంత్లీ 15,000 వస్తుంది. అంటే పైన ఎక్స్పెండిచర్, ఆ తవుడు, దానాలు అన్నీ పోను 15,000 వస్తుంది. మొత్తం ఎంత వస్తాయి మీకు డబ్బులు నెలకు? 15 to 20 వరకు వస్తుంది మధ్యలో. నేను అనేది ఖర్చులు తీసేయకుండా మొత్తం ఎంత వస్తాయి? ఇప్పుడు పాలు ఎన్ని వస్తారు మీరు? 25 వస్తుంది. 25. 25,000 వస్తాయి. 25,000కి వెళ్ళి ఖర్చులు ఎన్ని పోతాయి? 10,000 పోతాయి. 10,000 ఖర్చులు పోతాయి. 15,000 మిగులుతాయి. మీరు రోజు 15 లీటర్లు వస్తా అంటారు కదా. 15 లీటర్లు అయితే 25,000 ఎట్లా వస్తాయి? 10 నుంచి 15 లీటర్లు వస్తాయి. 10 నుండి 15 లీటర్లు 80 రూపాయలు చొప్పున వస్తారు. అన్ని 80 ఉండవు, ఒక 70 ఉంటుంది. ఓకే. మొత్తం కలిపి 25,000, అందులోకి వెళ్ళి 10,000 ఖర్చులు పోతే 10,000, మిగతా 15,000 అయితే మీకు మిగులుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా బయట పెంచడం అనేది? ఇది ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచో. మీ చిన్నప్పటి నుండి మీ తల్లిదండ్రుల నుంచే ఇక్కడ? పక్కన ఇల్లు మీది? ఇదే ఇల్లు. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ కట్టేసుకుంటారు. అంటే ఇది ల్యాండ్ గవర్నమెంట్దా? అవును. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? 5 బర్రెలు ఉన్నాయి, 4 దూడలు, 2 చిన్నవి. అంటే దాదాపు ఒక దగ్గర 10 దాకా ఉన్నట్టు. 10 కట్టేస్తారు ఇక్కడ. ఇప్పుడు మరి ఎండాకాలం అయినా అంతా ఇక్కడేనా? అంత ఇక్కడే. ఇప్పుడు మరి షెడ్డు వేసుకోవాలని ఎప్పుడైనా ఆలోచన రాలేదా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కానా మీకంటే ఎక్కడ లేదా? ముందు వేరే దగ్గర ఉండే, ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ ల్యాండ్ అది వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. వచ్చి ఒక 2 months అయింది. షెడ్ ఏమన్నా ప్లాన్ చేసుకున్న ఆలోచన ఉందా? ఫ్యూచర్లో ఉంది. ఇప్పుడు మీరు షెడ్యూల్ లేకుండా కూడా పెంచుతారంటే ఖర్చు తప్పిస్తున్నట్టే కదా?
తప్పిస్తున్నట్టే కానీ ఇంకా వాటికి కూడా ఇబ్బందే కదా ఎండాకాలం అనక. ఒకసారి మీ నాన్న వీళ్ళు మీరేనా? ఏం పేరు మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా మీరు ఓపెన్గా కట్టేవాటి? 20 years. 20 years. 20 years నుండి ఇట్లనే వేస్తుర్రు. అంటే మీరు టోటల్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 11 ఉన్నాయి. 11 కట్టేస్తుర్రు ఇక్కడ. మరి ఒకవేళ ఈ కెనాల్ పక్కన కాలువ బాగా వస్తే అంటే కాలువ పైకి రాదు కదా. పైకి రాదు. ప్రాబ్లం ఇంతకుముందు రెంట్కి తీసుకున్నాం ఒక 4 ప్లేస్. అది వాళ్ళు అమ్మేసుకుంటామనంటే ఖాళీ చేసి అక్కడ ఖాళీ చేసి ఇటు వచ్చినాం. ఆహా. మా అక్కడే ఉంది. అంటే షెడ్ ఉండండి అక్కడ. ఎంత షెడ్ ఎంత ఉండే అక్కడ? అక్కడ 20 feet పొడుగు ఉండేది, 12 feet ఎడల్పు ఉండేది. ఇంకా మిగతా పాలు కొని ఏమైనా ఉంటే బయట కట్టేసేవాళ్ళం. పాలు ఇచ్చే వరకు షెడ్లో ఉంది. ఓకే. రెంట్ ఎంత కడుతుండే అక్కడ? అక్కడ నెలకు 3,000 కట్టింది. నెలకు 3,000. ఇప్పుడు ఆ 3,000 అయితే తప్పిస్తున్నట్టే ఇక్కడ, అంతేనా? కానీ ఇప్పుడు ఇట్లా మన బర్రెలన్నీ నాటు బర్రెలేనా? అన్నీ నాటి. అన్నీ నాటియే? లేవన్నా క్రాస్ బ్రీడ్ ఉన్నాయా? లేదు లేదు, మొత్తం నాటు. టోటల్ నాటి. ఎక్కడ ఈ బర్రెలు ఎక్కడ తీసుకొచ్చారు? ఇవన్నీ లోకల్లో కొన్నాయి, మార్కెట్లో కొన్నాయి. లోకల్లో కొన్నాయనా లేకుంటే మీ ద్వారా ఇక్కడనే పెంచి పెరిగి అట్లా? మా దగ్గర ఉన్నాయి దూడలు. దూడలు? చిన్న దూడలు. బర్రెలు అయితే కొనుకొచ్చినావు. ఎంత పడ్డది ఒక్కొక్క బర్రె? ఇది వచ్చేసి 65 బర్రె. ఒకటి అది ఒక 65, అది 60, అట్లా 50, అట్లా మ్యాక్సిమం 40 నుంచి పైనే, తక్కువ లేదు. ఇక్కడ లోకల్ మార్కెట్లో తీసుకుంటావు. ఇప్పుడు నీకు ఇట్లా ఓపెన్గా పెంచితే ఖర్చు ఎక్కువ వస్తుందా లేకుంటే మన షెడ్లో పెంచితే ఖర్చు ఎక్కువ వస్తుందా? ఏదైనా అంటే మేము రోజు కట్టేసి మేపం కదా, మేము డైరెక్ట్ డైలీ మేతకి వెళ్ళిపోతాం. మేతకి వెళ్తారు, బయట తిప్పిస్తారు అన్నట్టు. నైట్కే ఇబ్బంది, ఎండాకాలం కొంచెం ఇబ్బంది షెడ్ లేకపోతే. మిగతా టైంలో నార్మల్గా అయితే మీరు బయట తిప్పుతారు. ఎప్పుడు తీసుకెళ్తారు బయట? ఉదయం 9-9:30కి వెళ్తాం. 9:30కి తీసుకెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? వచ్చేస్తాయి. 5కి వస్తాయి. 5కి వచ్చి పాలు విప్పుతారా? పొద్దున ఎన్ని గంటలకు పాలు విప్పుతారు? 5 గంటలకి. 5 గంటలకు. ఇప్పుడు మీరు ఇట్లా కట్టేస్తే బయట ఎప్పుడన్నా మీకు ఏమన్నా జబ్బులు కానీ ఏమైనా రోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏం లేదు. ఏం లేదు, నార్మల్గా తట్టుకుంటున్నాయి అన్నాడు. పాలు ఎంత వస్తారు ఇప్పుడు బయట? మీరు పాలు ఎంత ఇప్పుడు 10 ఉన్నాయి కదా, 10-11 ఉన్నాయి అంటే మాకు ఇప్పుడు ప్రజెంట్గా ఒక 3 ఇస్తాయి. 3 బర్రెలు 3 ఇస్తున్నాయి. 3 ఒక్కొక్కటి ఎంత ఇస్తుంది? ఒక్కొక్కటి వచ్చేసి 2.5. 2.5. మొత్తం టోటల్ మీద ఒక 15 లీటర్లు అవుతాయి. 13 లీటర్ల దాకా అవుతాయి. ఓకే. 80 రూపాయలు 70 రూపాయలు అట్లా పోస్తుంది. రోజు ఎంత పడుతున్నాయి? 80 అనేది మొత్తం ఒక్క రోజుకి మీ ఎంత పడుతాయి? 1000 రూపాయలు పడతాయా? ఒక 1000 వస్తుంది. 1000 పడతాయి. అంటే నెలకు 30,000 దాకానైతే మీరు సంపాదిస్తారు. ఖర్చులు ఎంత ఉంటాయి? ఇప్పుడు దాని ఏమి వేస్తారు వీటికి? పచ్చి చెక్క, మినప్పొట్టు, తౌడు, వాటికి వచ్చేసి 10,000 అవుతుంది. ఎంత వేస్తారు ఒక్కొక్క బర్రెకు? ఒక్కొక్కటి కేజీ పడుతుంది. కేజీ మినప్పొట్టు, అర కేజీ పచ్చి చెక్క, తౌడు మాత్రం కంపల్సరీ డబ్బా, 1 కేజీ డబ్బా పోయాలి. ఈ గడ్డి అంటే మీరు బయట తిప్పుతారు కాబట్టి మీకు ఎండు గడ్డి వేస్తారా? ఎండుగడ్డి వేస్తాం. ఎండుగడ్డి మరి కొనుక్కుంటారా? 50,000 పోయి సీజన్కి 50,000 పెట్టుకోవాలి. సీజన్కు 50,000 గడ్డికి అవుతున్నాయి. సొంతంగా భూమి లేదు కావచ్చు. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మాకు సొంతంగా భూమి లేదు, పైసలు లేవు, మేము డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలనే ఆలోచన. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇట్లా ఏం లేకున్నా కానీ బయట పెంచైనా కానీ డైరీ ఫామ్ నడిపించచ్చు అని మీరు ఒక ఆదర్శంగా ఉంటారు. అంటే మీరు అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఎట్లున్నారంటే ఇప్పుడు ఈ మనకు సొంతంగా భూమి లేకున్నా కానీ పక్కన జాగ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో కూడా పెంచి వాటి ద్వారా ఆదాయం సంపాదించవచ్చు అనేది మీరు నిరూపిస్తారు. జీవనాధారం. అవును. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా పిల్లగాళ్ళు, ఇప్పుడు మీ కొడుకు అసంటోళ్ళు కానీ ఎవరైనా కొత్తగా ఇళ్ళకి రావాలనుకుంటే మీరు ఏం సలహా ఇస్తారు వాళ్ళకి? మామూలుగా ఈ ఎండకు నాటుగొడ్లు అయితేనే కరెక్ట్. ఈ డైరీలో జాతి బర్రెలను తీసుకొస్తే మాత్రం ఇందులో సెట్ కావు. ఈ పొజిషన్లో వాటి కంపల్సరీ షెడ్ ఉండాల్సిందే. ఓకే. వర్షాలకు తట్టుకోలేవు, ఎండకు తట్టుకోలేదు. అది నాటుగొడ్డు ఏదైనా తట్టుకుంటుంది. నాటుగొడ్లు కూడా కొంచెం క్రాసింగ్ ఉన్నాయి, మంచిగా తెచ్చుకుంటే పాల దిగుబడి కూడా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఇప్పుడు రావాలనుకుంటే వాళ్ళు కొంతమంది పెట్టి కూడా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అసలు నష్టం ఎందుకు వస్తుంది? పెట్టి నష్టపోతున్నారంటే రేట్లు పెచ్చు రేట్లు పెట్టి తీసుకొస్తారు.
ఇప్పుడు దూరం వెళ్తారు, హైదరాబాద్ ఎర్రగడ్డ అని అటు ఇటు వెళ్తారు, క్రాసింగ్ ముర్రా జాతి బర్రెలను తీసుకొస్తారు. ఒక్కోటి అది ₹1,00,000 పైన పడుతుంది. అవి తీసుకొచ్చి ఇట్లాంటి ప్లేస్లో వాటికి ఖచ్చితంగా దానాలు ఖచ్చితంగా ఉండాలి. వాటికి దానాలు ఉండాలి, పచ్చి మేత ఎక్కువ ఉండాలి. పచ్చి మేత లేకపోతే తట్టుకోలేవు. అది బయట తిరిగేవి కావయి. అది ఎంతసేపు ఉన్నా షెడ్లో గాడి మీద నిలబెట్టి మేపాల్సిందే తప్ప వాటిని బయట తిప్పడానికి లేదు. బయట మేపితే మాత్రం అవి పనికి రావయి. దానివల్ల కొంచెం ఇబ్బంది, నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి వీటిని వదిలేసి కూడా వాళ్ళు తీసుకొచ్చి వదిలేసి పట్టించుకోకుండా పోవడం. ఇప్పుడు ఏమైతుంది, బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇద్దరిని 10 బర్రెలు ఉన్నాయి, 10-15 బర్రెలు ఉన్నాయి, బీఆర్ వాళ్ళని పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా టైం టు టైం పాలు పిండటానికి ఏదో టైం తప్పించి మేతేస్తారు అంతే. తర్వాత బర్రెలు ఎట్లా ఉన్నాయి అనేది ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి జీతాలు ఏముందిలే అన్నట్టుగా వీళ్ళు పెట్టుకుని అక్కడ మోసపడతారు. వీటికి ఏమన్నా రోగాలు వచ్చినాయా మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్? వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ ఏమొస్తాయండి? ఎక్కువ రోగాలు పొదుగు వాపులు వస్తాయి. ఈ పచ్చి మేత తింటున్నాయి కాబట్టి కొంచెం రోగాలు, అవి కూడా అట్లా రోగాలు వస్తాయి. పొదుగు వాపు వచ్చిందని అంటే మాత్రం వితిన్ సెకండ్ ఒక 1 అవర్లోనే తేడా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఇంజక్షన్లు వేయగలిగితేనే అది సెట్ అవుతాయి, లేకుంటే సెట్ కావు. మీకు అవైలబుల్ ఉండమా డాక్టర్? మేము ఒకవేళ లేదైనా కానీ వెళ్ళి ఇంజక్షన్లు తెచ్చుకొని నేనే వేసుకుంటాను. నీకు అవగాహన ఉందన్నట్టు వేసుకోగలుగుతాను. వేసుకుంటాను. ఇప్పుడు ఏ వ్యాధి వచ్చినా కానీ నువ్వు సొంతంగా మెడిసిన్ అక్కడ మెడికల్ షాప్కి వెళ్తే ఇట్లా సంగతి అని చెప్తే ఆయన ఇస్తాడు ఇంజక్షన్లు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మేము వేసుకుంటాం. ఇప్పుడు నువ్వంటే వేసుకుంటావు, వేసుకోలేని వాళ్ళ పరిస్థితి డాక్టర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. అవైలబుల్ ఉండాలి ఖచ్చితంగా. లేదు అంటే మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువ. చనిపోవటం ఏమి ఉండదు. పొదుగు వాపు అంటే నీకు పొదుగు మొత్తం టైట్ అయిపోతుంది. ఓకే, మొత్తం బండ రాయి అయిపోతుంది. ఇంకా ఒక రోజు ఆగిందంటే బ్లడ్ వచ్చే, పాలకు బదులు బ్లడ్ వస్తుంది. ఇంకా ఈ సెట్ కావాలి. అది కొంచెంలో ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి. ఏమవుతుంది దాన్ని వదిలేస్తే? ఏమవుతుంది, పుండు లోపల చెడు పురుగు లాగా చేరుతుంది. అది మొత్తం టైట్గా మొత్తం పొదుగు రొమ్మును మొత్తం బిర్రి చేసేస్తుంది. ఆ లోపల పాలు బయటికి వెళ్ళపోయేసరికి లోపల గట్టిగా మన ఐస్ గడ్డ అయినట్టు అయిపోతుంది లోపల. దానికి ఎమ్మటే ఇంజక్షన్లు వేస్తే మాత్రం కొంచెం తొందరగా సెట్ అయిపోతుంది. కానీ చనిపోయే అవకాశాలు ఉంటాయి ఏమన్నా? అట్లా ఉండదు. అట్లా అయితే అది మామూలుగా పొదుగు బాబు అయితే ఎమ్మటే చావదు. ఇంకా దాన్ని కంపల్సరీ కటింగ్ పంపించాల్సిందే. ఇప్పుడు అది ఒకటి పొదుగు వాపు, అది ఒకటి. ఇంకేం వ్యాధులు ఉంటాయి? ఇంకా వేరే అంటే వ్యాక్సిన్లు వేస్తారు అంతే, వేరే ఉండదు కదా. నార్మల్గా అయితే మీరు సొంతంగా మెడిసిన్ చేసుకోగలుగుతారు అన్నట్టు. పొదుగు వాపు వ్యాధి ఒకటి అనేది కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి. వాతం చేస్తుంటాయి, బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాతం ఎట్లా గుర్తుపడతారు? స్మెల్ వచ్చేస్తుంది, పాలు స్మెల్ వస్తాయి. పాలు స్మెల్ వస్తాయి. ఇక మనం తాగలేము, కొంచెం స్మెల్ అనిపిస్తుంది. పెరుగు చేసుకున్నా కానీ తినలేము. అప్పుడు బెల్లం, తాటి బెల్లం వేస్తాం. తాటి బెల్లం వేస్తే తగ్గుతుందా? వాతం తగ్గిపోతుంది. వాతం తగ్గిపోతుంది. ఓకే, ఎక్కడ తాటి బెల్లం నోట్లు వేస్తారా? వాటర్ నలగొట్టేసి వాటర్ వేసి తాపి వాటర్ తీపికి తాగేస్తాయి. ఓకే, ఇప్పుడు అదొకటి మీరు చెప్పింది. ఒకటి పొదుగు వాపి వ్యాధి ఒకటి, ఈ వాతం ఒకటి, ఇంకోటి ఇంకేముంటాయి? ఈ కొత్త మేత, పచ్చి మేత కొత్త స్టార్టింగ్లో వ్యాక్సిన్ జబ్బులు చేస్తారని వాళ్ళే వచ్చేస్తారు వ్యాక్సిన్. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు వచ్చేస్తారు. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసినా కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా. కొత్త వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చే ముందు వీటన్నిటి గురించి అవగాహన ఉంటేనే వాళ్ళు తట్టుకొని నిలబడతారు. వాస్తవమా? మాకు తెలియదు. మేము స్టార్టింగ్ నుంచి తర్వాత కొంచెం నేర్చుకుంటే ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు సెట్ అయ్యాను. నేను తీసుకున్న పెద్ద బర్రెలను తీసుకున్నా, మంచి జాతి బర్రెలను తీసుకున్నా. దగ్గర ఒక 6 లక్షల రూపాయల బర్రెలను తీసుకొచ్చింది. ఇట్లనే ఓపెన్లో పెట్టేసి అవి సెట్ కాదు. ఒక వారం రోజులు వర్షం వచ్చింది. వారం రోజుల తర్వాత అంటే ఒక్కొక్కటి తెచ్చినప్పుడు 70,000 రూపాయలు పెట్టి తెచ్చిన గేదె ఒక్కొక్కటి అమ్మేటప్పుడు 15,000, 12,000 అట్లా అమ్మేసి కటింగ్. ఇంకా అప్పటి నుంచి లాస్ అయ్యి వదిలేసి నేను నాటు బర్రెలు చేసి. ఇప్పుడు వీటితో అయితే నష్టం ఏమి వాటిల్ లేదు. ఈ డైరీ రంగంలో ఇప్పుడు ఎంత 20 సంవత్సరాల నుంచి ఉంటురా? 20 సంవత్సరాలు. 20 ఏళ్ళ నుంచి మరి ఎప్పుడైనా బాగా నష్టం వాటిల్లో సందర్భాలు? అదొకటే. అంటే మీరు ఆ జాతి బర్రెలు ఒకటేసారి దెబ్బతింది. ఓకే, అంటే జాతి బర్రెలను తీసుకొచ్చి మీరు నష్టపోయారు. అంటే వాటికి మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేకుండా. వాటిని తెస్తే కంపల్సరీ షెడ్ ఉండాలి. షెడ్లో పెట్టగలిగితే మనం సెట్ అవుతుంది. దాన్ని సెట్ అవుతుంది, కానీ సెట్ కాదు లేకపోతే. ఇవైతే ఎక్కడ వేసినా కానీ సెట్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ నాటు బర్రెలతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది.
ఇక వేరే జాతి తీసుకొస్తే మాత్రం షెడ్ పరంగా వచ్చినప్పుడు అప్పుడు తీసుకోవాలి. షెడ్ తీసుకోగానే ఒక 10 బర్రెలు ఉన్నాయంటే 1 ఎకరం పొలం తీసుకోవాలి, దాంట్లో పచ్చి మేత వేసుకోవాలి. ఎనీ టైం కంపల్సరీ 2 టైమ్స్ పచ్చి మేత వేయాలి. ఏదో ఒకసారి నైట్ పూట మధ్యాహ్నం పూట గడ్డి వేసుకోవాలి, వరిగడ్డి వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగితే కొంచెం సెట్లు అవుతుంది. కానీ ఏదైనా షెడ్ ఉన్నా కానీ మామూలుగా షెడ్లో కట్టేసి వరిగడ్డి వేస్తే పాలు పోయి వాటికి సంబంధించి కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. అది సొంతంగా ఖచ్చితంగా మన ఇంటి వాళ్ళం మన మీద మనకు ఒక టైం దానికి కేటాయించుకుంటే నడుస్తుంది. కానీ ఇది ఎవరు జీతకాలను పెడతాం మనం అయ్యే నడుస్తాయి అని చెప్పి అనుకుంటే అవి కాని పనులు. సరే అండి, మంచిది.